ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు తప్పు చేస్తే పాపం తల్లిదండ్రులకి వస్తుందా? అదేమిటండి, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకి పాపం ఎందుకు వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. 12 సంవత్సరాల లోపు పిల్లలకి అవగాహన శక్తి ఉండదు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి శక్తి వాళ్ళకి ఉండదు. అందుకని వాళ్ళు అనేక తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, మనం చూస్తే బాల నేరస్తులు చాలా మంది మనకి కనపడుతూ ఉంటారు. హత్యలు చేసిన వాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా హత్యలు చేయకపోవచ్చు, వాళ్ళు క్రిమినల్స్ కాకపోవచ్చు, వాళ్ళకి అలాంటి మైండ్ సెట్ కూడా ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం వల్ల, తల్లిదండ్రుల పెంపకం వల్ల వాళ్ళకి చూసింది మాత్రమే నిజము, ఇదే విధంగా మనం నడుచుకోవచ్చు అనేటువంటి ప్రేరణ వాళ్ళకి కలుగుతుంది. అందుకని ఏం చేస్తారు, వాళ్ళు ఏది చూస్తారో అలాంటివి తిరిగి చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల మనస్తత్వం ఏమిటంటే, ఏది చూస్తే అది వాళ్ళ మనస్సుకి హత్తుకుపోతూ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు చూడండి, చక్కగా ఎలాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లో 4 పిల్లలు చేరితే అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఏమంటుంది, అన్న ఏమంటాడు, నాన్న ఏమంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూనే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు, మరీ బులిబులి పిల్లలంతా ఆటలు ఆడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు చూసింది అది మాత్రమే కాబట్టి, వాళ్ళకి ఆ ప్రపంచం మాత్రమే తెలుసు కాబట్టి. మరి తల్లిదండ్రులు తప్పు చేయటం వాళ్ళు చూశారనుకోండి, తప్పనిసరిగా అది తప్పు అని వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు కూడా అలాంటి తప్పుల్ని చేస్తారు. అంటే వీటన్నిటికీ ఎవరు ప్రేరణ అవుతున్నారు? పుట్టగానే ఎవరు గాంధీ కారు, పుట్టగానే ఎవరు శ్రీరామచంద్రుడు కాదు, పుట్టగానే ఎవరు సత్యహరిశ్చంద్రుడు కాడు, పుట్టగానే ఎవరు దొంగ కాడు, పుట్టగానే ఎవరు హంతకుడు కాడు. ముఖ్యంగా మనం సంఘాన్ని అదుపులో పెట్టలేము. కానీ ఎవరికి వారు, నా పిల్లలు చూస్తున్నారు, నా పిల్లలు మంచిదారిలో తిరగాలి, నా పిల్లలు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, నా పిల్లల్ని చూసి అందరూ గౌరవించాలి, ఒక ఉన్నత హోదాలో ఉండాలి, గౌరవనీయంగా బతకాలి నా పిల్లలు అని ఏ తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారో ఆ తల్లిదండ్రులంతా కూడా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. లేదా ఆ పిల్లలు తప్పులు చేశారనుకోండి, ఆ పిల్లలకి శిక్షలు పడతాయి. కొన్నిసార్లు శిక్షని వాళ్ళు తప్పించుకోవచ్చు. అయినప్పటికీ ఆ పిల్లల జీవితం మాత్రం నాశనం అయిపోతుంది. తద్వారా దాని పాప పుణ్యాలన్నీ కూడా ఏమిటంటే, పిల్లల కంటే పెంచినటువంటి తల్లిదండ్రులకి ఎక్కువగా వస్తాయి. అందుకే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలు బాధ్యతగా పెరగడం కోసం వీళ్ళు బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఆ పాప పుణ్యాల ఫలితాన్ని కూడా వాళ్లే అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ప్రతి వ్యక్తి కూడా మరణించినటువంటి తన తల్లిదండ్రులకి పితృకర్మలు చేయాలని, తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ల కోసం అని చెప్పేసి పితృశ్రాద్ధాలు చేయాలి అంటుంది. మనమంతా ఈ రోజుల్లో వెక్కిరించి పడేస్తూ ఉంటాం. అలాంటి పదాన్ని పలకడానికి, వినడానికి కూడా మనం భయపడుతూ ఉంటాం, ఇష్టపడం. కానీ అందులో ఉన్నటువంటి ధర్మసూత్రం ఏమిటి, దానిలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే, బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాలి అంటే, తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఇంకేం చెప్తారు మన శాస్త్రంలో, తండ్రిని, తాతగారిని, ముత్తాతగారిని కూడా తలుచుకోవాలట ఒక వ్యక్తి తను బ్రతికి ఉన్నంత కాలం. తర్వాత 3 రుణాన్ని, అంటే దేవ రుణాన్ని, ఋషి రుణాన్ని, తర్వాత పితృ రుణాన్ని కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. లేకపోతే వీళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినా కూడా వీళ్ళకి పుణ్యం దక్కదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఏ తల్లిదండ్రి అయినా కూడా సంస్కారాన్ని, తాను సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటి విద్యాబుద్ధుల్ని, సంస్కారాన్ని ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి నేర్పిస్తే, తమ తదనంతరం కూడా తాము మరణించిన తర్వాత కూడా తమని మరిచిపోకుండా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. అందుకే మన శాస్త్రంలో ఏం చెప్తారు, ఎవరైనా సరే పిల్లలు ఇలాంటి కర్మలు చేయకపోతే ఆ తల్లిదండ్రులకి
ఉత్తమ గతులు దొరకవు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకే ఏ వ్యక్తి అయినా సరే తమ పిల్లల్ని తాము బ్రతికి ఉన్నంత కాలం, అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత నాయనా ఇది చేయరా అది చేయరా అంటే అంతా ట్రాష్ నేనెందుకు చేస్తాను అంటాడు. అందుకని మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అందుకని ఏం చేయాలి? పసిపిల్లలకి అంటే వాళ్ళకి పసి మనసుల్లోనే సంస్కారాన్ని, సత్కర్మల్ని చేయించటం, సమాజం పట్ల, కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల, స్నేహితుల పట్ల, గురువు, దైవం వీటన్నిటి పట్ల తమ బాధ్యతని నేర్పిస్తూ సంస్కారవంతుల్నిగా తల్లిదండ్రులు తయారు చేయాలి. వాళ్ళు ఉత్తమమైన ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ పాప ఫలాన్ని పిల్లలు అనుభవిస్తారా? ఇదేమిటండి, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు ఎందుకు పాపాన్ని అనుభవించాలి, శిక్షను అనుభవించాలి అనేటువంటి సంశయం మనకి వస్తుంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దకపోతే ఆ పాప ఫలాన్ని, ఆ శిక్షని తల్లిదండ్రులు ఏ విధంగా అనుభవిస్తారో అదే విధంగా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుల్ని, పాపాన్ని పిల్లలు కూడా అనుభవించి తీరవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తాము తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి మనిషి కూడా ఒకే విధంగా ఉండడు. ఒక్కొక్క రకం మనిషికి ఒక రకమైనటువంటి మనస్తత్వం, ఒక్కో రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమిటంటే కొంతమందిలో ఆవేశాలు ఉంటాయి, కొంతమంది నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది అతి దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు, ఆవేశాలతో ఉంటారు, చేయి జారి ఎన్నో చేయకూడని నేరాలు చేస్తూ ఉంటారు. అలా మనం సమాజంలో ఎన్నో చోట్ల ఎంతో మంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. జైలుకి వెళ్ళిన వాళ్ళని చూస్తూ ఉంటాం, హత్యలు చేసిన వాళ్ళని చూస్తూ ఉంటాం, నేరాలు చేసినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది? ఒక తండ్రి ఇలాంటి పనులు చేసి మరణించాడనుకోండి, జైలుకు వెళ్ళాడనుకోండి, ఆ పిల్లల గతి ఏమిటి? నేరాల దాకా అక్కర్లేదు, దుడుకుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు, దురుసుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన చేసినప్పుడు పెద్ద పెద్ద నేరాల దాకానే అక్కర్లేదు. కొంతమంది ఉదాహరణకి అతి చిన్న సంఘటన తీసుకోండి, వేగంగా వాళ్ళకున్నటువంటి వాహనాన్ని నడిపిస్తూ ఉంటారు, ఆలోచించకుండా నడిపిస్తూ ఉంటారు, సెల్ ఫోన్లు మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటారు, తాగేసి మత్తుగా నడిపిస్తూ ఉంటారు. ప్రమాదం సంభవిస్తుంది, ప్రమాదంలో వాళ్ళు మరణిస్తారు. తల్లి కాని తండ్రి కాని ఇలాంటి ఆలోచన లేనటువంటి పనులు దూకుడుగా చేసినప్పుడు పాపమే కాదు, ఆ పిల్లలకి ఏమిటి, వీళ్ళు మరణించారనుకోండి, ఆ పిల్లల గతి ఏమిటి? వాళ్ళని ఎవరు చూస్తారు? అనాథలైపోతారు. ఆ తర్వాత ఏమిటి? అందరికీ చిన్న చూపు. లేదా ఒక తప్పు చేసి జైలుకు వెళ్ళి, లేదా ఒక నేరం చేసి జైలుకు వెళ్ళి, లేదా ఎవరి చేతైనా హత్య చేయబడి, లేదైనా ఎవరినైనా హత్య చేసి, దొంగతనం చేసి, అంటే మనకు చేయకూడని ధర్మ విరుద్ధమైనటువంటి అనేక విషయాలున్నాయి. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు నేరస్తులు అయినప్పుడు, వాళ్ళు జైళ్లకు వెళ్ళినప్పుడు, లేదా సంఘ బహిష్కరణ జరిగినప్పుడు, సంఘం బహిష్కరించడం అంటే అందరికీ చాటుగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు, నేరుగా బయటికి వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు, అందరి దగ్గర కూడా వాళ్ళు ధైర్యంగా తిరగలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏమిటి? ఆ పిల్లలకి క్షోభే, వాళ్ళ పిల్లలు కూడా దాని ప్రభావాన్ని, దానివల్ల వచ్చేటువంటి విషయాల్ని, ఫలితాల్ని వాళ్ళు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అందుకని ఏమిటి? పిల్లలు ఉన్నారు నాకు అనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ కానీ పురుషుడు కానీ, నా పిల్లలు బాగుండాలి అంటే, ఒకసారి సంతానం కలిగింది అంటే తన కోసం తను బ్రతకకూడదు. తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మధ్యలో పరపచ్చాలు ఉన్నా, వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నా, లేదా సంఘంలో ఎవరి పట్ల ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను ఒదిగి ఉండాలి, బాధ్యతగా ఉండాలి. నా కోసం ఒక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చింది, ఈ ప్రాణి భగవంతుడు నాకు ప్రసాదించాడు, భగవత్ స్వరూపం నా దగ్గరికి మరుజన్మ ఎత్తి భగవంతుడు నా దగ్గర నించున్నాడు, ఈ వ్యక్తిని నేను ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలి అంటే నేను ఎంత సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నేను ఎంత ఒదిగి ఉండాలి, ఎన్ని ధర్మగుణాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి తల్లి తండ్రి కూడా మరచిపోకుండా వాళ్ళు నడుచుకోవాలి. లేదు, వాళ్ళ బలహీనతలకు వాళ్ళు లోనై ఎప్పుడైతే ఆ బలహీనతలతో వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ పిల్లల జీవితాల్ని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు.
ఎందుకంటే ఆ బలహీనతలు పిల్లలకి కూడా అబ్బుతాయి. దానివల్ల ఏమిటి, వాళ్ళు ఏది పొందాలో అలాంటి సత్ఫలితాన్ని పొందకుండా వాళ్ళు కూడా బలహీనులై ఎన్నో బలహీనతలకు లోనై ఎన్నో చెడు అలవాట్లకి లోనై దిగజారుడు మెట్లులాగా తండ్రి ఒక తప్పు చేస్తే, తల్లి ఒక తప్పు చేస్తే పిల్లలు 1కి 2, 3 తప్పులు చేసేటువంటి అవకాశం కూడా వాడికి ఏర్పడుతుంది. అందుకని తల్లిదండ్రులు చాలా బాధ్యతగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి తల్లిదండ్రుల పిల్లలంతా కూడా ఉత్తమ వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రపంచానికే వాళ్ళు మార్గదర్శకులవుతారు. వంశపారంపర్యంగా అనుభవించే శాపాలు ఉంటాయా? అలాంటి శాపాలు ఉంటాయని మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 7 తరాల వరకు కూడా ఆ పాప పరిహారాన్ని వాళ్ళు అనుభవించవలసినటువంటి స్థితి మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. వాటిలో ఏమిటంటే నాగశాపం, అంటే సర్పశాపం అని చెప్తూ ఉంటారు. దేవశాపం, సర్పశాపం, ఋషి శాపం, మాతృశాపం, పితృశాపం. ఇలాంటి శాపాలన్నీ తగిలినప్పుడు ఏమవుతుందంటే తరతరాలుగా వంశానుక్రమంగా వీళ్ళు కొన్ని జన్మల వరకు, కొన్ని తరాల వరకు కూడా దాని శాప ఫలితాన్ని వాళ్ళు అనుభవించాలి అని చెప్తారు. అయితే ఈ శాపాలు ఏ విధంగా ఉంటాయి? సర్పశాపం ఎందుకు వస్తుంది? సర్పశాపం రావడానికి మనకి అనేక కారణాలు చెప్తారు. అదేమిటంటే ముఖ్యంగా స్త్రీలు, పురుషులు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అదేమిటి అంటే చాలా మంది పుట్టల్ని తొలగించి ఇళ్లను కడుతూ ఉంటారు. పాముల్ని, నాగుపాముల్ని చంపేస్తూ ఉంటారు. నాగసర్పాన్ని ఎప్పుడు కూడా చంపకూడదు. ఆ తర్వాత ఏమిటంటే పుట్టలో పాము ఉందా లేదా చూడకుండా పాము పుట్టల్ని తగలపెట్టడం, తవ్వించేయటం, చంపడం లాంటివి ఒక రకమైనటువంటి దోషమైతే, మరో దోషం ఏమిటంటే చాలా మంది పురుషులు ఎక్కడెక్కడో మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. తెలియకుండా ఈ పాము పుట్ట మొదట్లో చేస్తే మాత్రం తప్పకుండా వాడికి శాపం తగులుతుంది. అంతేకాదు స్త్రీలంతా కూడా ఋతు సమయంలో వదిలినటువంటి ఎన్నో పనికి మాలినటువంటివి కూడా ఎక్కడెక్కడో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో చోట్ల పడేస్తూ ఉంటారు. వాటిని సర్పాలు దాటినప్పుడు వాళ్ళకి శాపం పెడతాయి. అంతేకాకుండా కొన్ని పర్వటి రోజుల్లో దంపతులైనా కూడా సంభోగం చేయటం వల్ల ఎన్నో శాపాల పాలవుతూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా వాళ్ళు వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరికొన్ని విషయాలు ఏమిటంటే ఋషి రుణం కూడా తీర్చుకోవాలట. లేదా ఋషులకి ఎవరైనా కూడా, అంటే సిద్ధులు, పురుషులు, ఋషులు మనకి ఎంతో మంది కనిపిస్తుంటారు. మహానీయులు, మహాపురుషులు లోకక్షేమం కోసం వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు వాళ్ళ శాపానికి లోనైతే కూడా వంశానుక్రమంగా కూడా దాని శాప ప్రభావం ఉంటుంది అంటారు. ఆ తర్వాత దేవశాపం, గుడిలోని వస్తువుని దొంగిలించడం, ఆలయానికి మనం ద్రోహం చేయటం లాంటివి చేసినప్పుడు కూడా వంశ పారంపర్యంగా దాని ప్రభావం వీళ్ళకి ఉంటుంది అంటారు. అందుకని అది దేవశాపంగా మనం చెప్పుకోవాలి. మాతృశాపం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఎవరు కూడా తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు. బ్రతికి ఉన్నప్పుడు, ఆవిడ చనిపోయిన తర్వాత, వృద్ధాప్యంలో కూడా మాతృ రుణాన్ని తీర్చుకోవాలి. ఎప్పుడు కూడా తల్లికి ఎప్పుడు ఒదిగే ఉండాలి. తల్లి మాటను జవదాటడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇలాంటివన్నీ తెలియక తల్లిని హింసించేటువంటి వాళ్ళు, తల్లిని తిట్టిపోసేటువంటి వాళ్ళు, కొంతమంది కొట్టేటువంటి వాళ్ళు, ఆస్తులుంటే వాళ్ళకి చేయరానివి చేసి ఆస్తులన్నీ తీసుకుని వాళ్ళని రోడ్డు మీద కూర్చోపెట్టేటువంటి పుత్రులు కూడా మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు పైకి తిట్టకపోయినా, ఎందుకంటే తల్లి హృదయం కాబట్టి పైకి శపించకపోవచ్చు, కానీ ఆవిడ ఆవేదన పడుతూ ఉన్నప్పుడు, మనస్తాపం పడుతూ ఉన్నప్పుడు, కొడుకును చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరు శాపమై ఆ వంశానికి, అంటే ఆ కొడుకు ద్వారా వచ్చే సంతానానికి, ఆ తదుపరి కొన్ని తరాల వరకు కూడా ఈ మాతృశాపం ఆ వ్యక్తికి తగులుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. తల్లికి కాదు, తండ్రికి కూడా. ఈ విధంగా తల్లికి, తండ్రికి కూడా అవసాన దశలో కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ, అవసరమైనప్పుడు కానీ పిల్లలంతా చేయూతనివ్వకపోతే వాళ్ళ క్షోభ, అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా శపించరు. ఎంతటి కష్ట సమయంలో అయినా సరే నా పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు,
వాళ్ళు క్షోభతో కన్నీళ్లు పెడుతూ ఉంటే ఆ కన్నీటి ధారల్లో ఈ పిల్లలు మునిగిపోయి కష్టాలు అనుభవించేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. అది పితృశాపంగా మాతృశాపంగా చెప్తారు. అంటే అన్ని విషయాన్ని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆ విషయాన్ని పిల్లలకి కూడా నేర్పించాలి. అలా నేర్పించడం వల్ల వంశానుక్రమంగా వచ్చేటువంటి అంటే తరతరాలుగా శాపాన్ని అనుభవించేటువంటి అవకాశం వీళ్ళకి తప్పిపోతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది.